సో రాధ గారు మీరు ఇందాక ఏదో రెసిపీ చెప్పారు, వెజ్ సువారీ కదా. ఓకే ఓకే, మరి వెజ్ సువారీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ సువారీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, తరిగిన బీన్స్ అరకప్పు, మైదా అరకప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్మా రవ్వ అరకప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రాధా గారు దీనికి ప్రాసెస్ ఏంటి? మైదానండి, మైదా. సో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ పెట్టుకోండి. రవ్వ అండి, బొంబాయి రవ్వ. తర్వాత బీన్స్ అండి, బీన్స్. ఓకే, తర్వాత ఇదండి క్యారెట్, క్యారెట్, కొత్తిమీర అండి. ఓకే, తర్వాత పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసా అండి. పచ్చిమిర్చి ఉప్పు గ్రైండ్ చేసాను. కొంచెం సాల్ట్ కొంచెం వేయాలి, ఎందుకంటే మనం పచ్చిమిర్చిలో వేసాం కదండి, కొంచెం వేయాలి. సరే కలిపేసుకోవాలండి. ఇది వాటర్ ఉంటది కదండి క్యారెట్ లో, కొంచెం నెయ్యి వేసాం కదా, అది కూడా సరిపోతుంది. సరిపోకుంటే కొన్ని వాటర్ వేసుకో. సో ఒకసారి కలిపేసేసుకొని మొత్తం, తర్వాత సరిపడా నీళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకింతేనా? ఇలా పిండి చేసుకొని మనం పిండి చేసుకొని కొన్ని వాటర్స్ కలిపేసుకోక ఒక 15 మినిట్స్ ఉంచాలి అండి, నానబెట్టాలి. ఓకే ఓకే. సో ఇది ఓన్లీ మైదా ఇంకా బొంబాయి రవ్వ చేసుకోవచ్చు. ఓ, సో ఇప్పుడు ఆ పిండి కలిపేసి ఎంతసేపు? 15 మినిట్స్ నానాలి. కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం సాఫ్ట్ అయ్యాక చేసుకోవాలి. ఓకే, అంటే కంపల్సరీ వెయిట్ చేయాలా లేకపోతే వెంటనే నానితే సాఫ్ట్ గా వస్తుంది. ఓకే ఓకే, మరి మీరు ముందు నానబెట్టి పెట్టుకున్నారా? నేను నానబెట్టి తీసుకొచ్చానండి. ఓకే ఓకే, నానబెట్టి తీసుకొచ్చానండి. సో ఇది ఆల్రెడీ కొంచెం నానిన పిండి అండి. ఓకే, సో ఇందులో వెజిటబుల్స్ అంటే ఏవైనా బీట్రూట్ గానీ ఏదైనా గానీ వెజిటబుల్స్ యాడ్ చేసుకో. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం దీంతో చేసేసుకుందాం. ఇప్పుడు దీంతో చేసేసుకుందాం. చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి. మనం పూరి చేస్తాం చూడండి. ఓకే, అలా చేసుకో. ఇది అంటే నిల్వ ఉంటుందా అండి? ఉంటుందండి, ఒక 2 డేస్ ఉంటుంది. 2 డేస్ అలా, 2-3 డేస్ అలా ఉంటది. ఈవినింగ్ టైం స్నాక్ టైప్ కూడా బాగుంటదండి. ఓహో, ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? మా ఫ్రెండ్ నేర్పించారు. ఫ్రెండ్. ఓకే ఓకే, అలా ఇలా పిండి వేసుకొని ఒత్తేసుకోవాలండి. మనం మైదా వేసుకుంటే అతుక్కపోతుంది కండి, కొంచెం గోధుమ పిండితో ఒత్తేసుకుంటే పెద్ద మంచిగా వస్తుంది. బేసిక్ గా మనం అంటే పూరీలో అలా వాటిలో ఫ్లేవర్స్ చేసుకుంటాం కదండి. ఇది స్పోక్ తోని ఇలా ఇలా హోల్స్ చేసుకుంటే పొంగకుండా మెత్తగా బాగుంటది. పొంగకూడదా? పొంగకూడదండి. ఓకే ఓకే, అట్లా ఫ్లాట్ గా చెక్కల్లా ఉండాలి. చెక్కల్లా ఉండాలి. ఓకే, వేద్దామా? అదే మనకి అంటే ప్రాంతాలని బట్టి పేర్లు మారుతుంటాయి కదా. సో అలాగా మనము మన ఇక్కడ అంటే కాకపోతే చెక్కలు అంటే మనకి బాగా నిల్వ ఉంటాయి. చెక్కలు అంటే మనం బియ్యం పిండితో చేసే చెక్కలు అంటాం కదండి, ఇదేమో మైదా రవ్వ కదా. అదే అదే, కొంచెం టేస్ట్ అనేది కాస్త వెరైటీగా ఉంటుంది. సో వెరైటీస్ ఇలా ట్రై చేస్తుంటారా రాధ గారు? మీ ఫ్రెండ్స్ దగ్గర చూసినవి టీవీలో అలాగా? టీవీలో చూసి చేస్తుంటా. ఇంట్రెస్టా కుకింగ్ అంటే? చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్టా? సో మీరేంటి ఏమైనా వర్కింగ్ అండి? నేను బ్యూటిషియన్ అండి. మీరు బ్యూటిషియన్, నైస్ నైస్. ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ ఫీల్డ్ లో? 10 years అండి. 10 years, సూపర్. బిజీగా ఉంటారేమో కదా ఈ మధ్య? పార్లర్స్ అన్ని చాలా బిజీగా ఉంటున్నాయి. మీ వారు ఏం చేస్తుంటారు రాధా గారు? మా వారు ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ ఇన్ఛార్జ్ అండి. ఓ, శ్రీనిధి అని. శ్రీనిధి కాలేజా? ఓకే ఓకే. ఏం పేరండి మీ వారి పేరు? మనోహర్ అండి. మరి పిల్లలు? పాప అండి. ఒకతే పాప? ఒకతే పాప. ఏం చదువుతుంది? 7th class అండి. నవ్యశ్రీ. నవ్యశ్రీ, 7th class. నైస్ నైస్. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు అడుగుతుంటారా మా ఫ్రెండ్ అది తెచ్చుకుంది? 5 కల్లా వచ్చేస్తారండి. ఇద్దరికి ఏమైనా స్నాక్ కావాలంటే వెరైటీలు. అంతే, కాలేజ్ అంటే కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా అదే టైం కి. సో రాజుగారు చూపిస్తారు కదా స్నాక్ ఐటమ్స్, అలా ట్రై చేస్తుంటాం. చక్కగా పొద్దున చూసి సాయంత్రం చేసేసుకోవచ్చు కదా. ఓకే, సో మనం హోల్స్ పెట్టాం కాబట్టి ఎక్కువ పొంగట్లేదు. ఓకే, సో రెడీ. సాస్ తో బాగుంటాయా ఇవి? ఓకే, వెజ్ సువారీ రెడీ అండి. నైస్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా.
ఓకే, మరి వెజ్ సువారీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ సువారీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్మా రవ్వ, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, నెయ్యి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ సువారీ రెడీ.